ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. సీతానగరం అయితే వచ్చాం కదండి, ఇది నెక్స్ట్ డే అనమాట. ఎవ్రీ మార్నింగ్ అయితే ఏనుగుని గోదావరి కాడికి అయితే తీసుకెళ్తారు, స్నానం చేపించి తీసుకొస్తారనమాట. సో తీసుకొచ్చినప్పుడు ఏంటంటే ఎవరికి నచ్చింది ఫుడ్ అయితే పెడతా ఉంటారనమాట. వెజిటేబుల్స్ కానీ లేదంటే ఫ్రూట్స్ కానీ ఏదన్నా పెడతారు. ఆ ఏమీ లేకపోయినా సరే మనీ కూడా ఇస్తారనమాట. సో ఇప్పుడైతే మేము మనీ అయితే ఇస్తామని చెప్పేసి ఏనుగు దగ్గరికి అయితే వచ్చాము. ఆ పక్కన అయితే కూరగాయల మార్కెట్ అయితే ఉన్నదనమాట. సో అక్కడ అందరూ అయితే కూరగాయలు అయితే పెడుతున్నారు. ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాము. సో మన దగ్గరికి తీసుకొస్తారనమాట. అటుపక్క నుండి అటుపక్క వస్తారు, లేకపోతే ఇటుపక్క ఉంటే ఇటుపక్క అయినా వస్తారు. ఇక్కడైతే మేము వెయిట్ చేస్తున్నాము. మా అమ్మాయికి అయితే చాలా భయం అండి. మా అబ్బాయికి అయితే అస్సలు భయం ఉండదు అనమాట. ముందుకు వెళ్ళిపోతాడు. మా అమ్మాయి అయితే పారిపోతుంది, పట్టుకున్నాను. ఆ ఏనుగు పక్కకెళ్తే మనం ఎంత చిన్నగా కనిపిస్తామో. మా అబ్బాయి అయితే తొండ పట్టుకుని నెత్తి మీద తెగ పెట్టుకుంటా ఉన్నాడనమాట. ఇంక తర్వాత అయితే పైకి అయితే వచ్చాము. యాక్చువల్లీ ఏమైందంటే మా అబ్బాయి ఇక్కడ ఇన్వర్టర్ అయితే కట్టేశాడు అనమాట. స్విచ్ కట్టేశాడు. కరెంటు పోతుంది, ఇన్వర్టర్ కూడా ఆగిపోతుంది. ఎందుకు ఆగిపోతుందో, వాటర్ అయిపోయినాయేమో అందరూ అని చెప్పేసి ఇక్కడైతే వచ్చి చెక్ చేస్తున్నారు. కాకపోతే అక్కడ అంతా వాటర్ అందరూ ఫుల్గానే ఉన్నాయన్నమాట. కాకపోతే ఈ పక్కన ఉన్నది చూడండి, దాంట్లో అయితే స్విచ్ ఆఫ్ చేసాడు అనమాట. సో తర్వాత అవన్నీ చెక్ చేసిన తర్వాత అప్పుడైతే చూసారు మా హస్బెండ్ అయితేని. సో తర్వాత అయితే స్విచ్ ఆన్ చేయగానే అప్పుడైతే లైట్స్ అవన్నీ వెలిగినాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, అదే చెక్ చేస్తున్నారనమాట. రోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి అత్తయ్య గారు అయితే పెసరట్టు ఉప్మా వేస్తున్నారు. పిల్లలు అయితే నిన్న నుంచి చల్ల బజ్జీలు అంటారు కదండి, అవి కావాలంటున్నారు. సో నిన్నే బజ్జీ పిండి కలిపాము. కాకపోతే నేను సాయంత్రం మావయ్య గారు ఏయో తెచ్చారని చెప్పేసి ఇంకేయలేదనమాట. ఇంకా మార్నింగ్ ఇంకా వాళ్ళు కావాలి అంటున్నారని చెప్పేసి నేను ఇలా చిన్న చిన్న బజ్జీలు అయితే వేస్తున్నాను. మా కోసం అయితే ఇంకా పెసరట్టు ఉప్మా అయితే చేస్తారు అత్తయ్య గారు. అబ్బాయి అయితే ఇక్కడ రాగానే అడుగుతూనే ఉన్నాడండి, చల్ల బజ్జీలు కావాలి అని చెప్పేసి. అలా అన్నాడని నిన్నే కలిపారు. కాకపోతే నేను వేయడానికి కావలేదనమాట. ఇంక ఈరోజు మార్నింగే వేసాను. ఇంకా కొన్ని ఏమో విన్నుకి అలాగే విరాజ్కి అయితే వేసేసాను. అయితే చట్నీ గట్ట ఏమి వేసుకోడండి, ఓన్లీ పంచదార అయితేనే వేసుకుంటాడనమాట. ఇంకా పంచదార వేసి ఇచ్చేసాను. ఇంకా మా కోసం అయితే ఇంక అత్తయ్య గారు పెసరట్టు ఉప్మా అయితే చేస్తున్నారు. ఇంకా ఆనియన్స్ అన్నీ కట్ చేసి ఇచ్చేసాను నేను. అత్తయ్య గారే ఇంకా పెసరట్లు అయితే వేస్తున్నారనమాట. అయితే నేను గుజరాత్లో ఉన్నప్పుడు నేను డైట్ ఫాలో అవ్వాను కదా, ఎందుకన్నది ఇప్పుడు చెప్తాను. ఏంటంటే ఇంటికి వచ్చినప్పుడు నచ్చిన ఫుడ్ అంతా తినడానికి ఉంటుందని చెప్పేసి ముందుగానే లావుగా ఉంటే మళ్ళీ తిన్నాక నుంచి ఇంకా లావు అయిపోతాం కదా. సో అందుకే ఇంకా అత్తయ్య వండింది, అమ్మ వండింది, ఇవన్నీ ఫుల్గా తినడానికి గురించి అని చెప్పేసి మళ్ళీ వెళ్ళిపోయాను అనుకోండి. 6 months దాకా మళ్ళీ ఫుడ్ అయితే మిస్ అయిపోతాను కదా. అందుకే నచ్చిన ఫుడ్ తినడానికి ఉంటుందని చెప్పేసి నేను ముందుగానే కొంచెం వెయిట్ లాస్ అయ్యి వచ్చాను. మళ్ళీ గుజరాత్ వెళ్ళిపోయామనుకోండి, మళ్ళీ అప్పుడు ఫుడ్ ఆ డైటింగ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ప్రస్తుతానికి ఉన్నప్పుడు ఫుల్గా తింటున్నాం మేమైతేని. సో ఇప్పుడైతే పెసరట్టు ఉప్మా అయితే అయిపోయింది. ఇంకా మా హస్బెండ్కి అయితే వేసి ఇచ్చేసారనమాట. ఇంక మా హస్బెండ్ అయితే తినేశారు. ఇంకా నాకు కూడా వేసి ఇచ్చారు. ఇంక నేను కూడా తినేస్తున్నాను. ఇక్కడ ఫోన్ పెట్టి ఇలా ఉంచాను అంతే. మా హస్బెండ్ వచ్చి మా అమ్మాయిని ఎత్తుకుంటా ఫోన్ అయితే కింద పాడేశారనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇంకా అయిపోయిన తర్వాత లంచ్కి ఏంటంటే సాంబార్ పెడతానన్నారు. ఇక్కడ ఉన్నాయి కదండి వెజిటేబుల్స్ అన్నీ. ఇవన్నీ 20 రూపీస్కి అయితే తీసుకొచ్చారనమాట. బెండకాయలు, వంకాయలు, టమాటోస్, ఇంకా క్యారెట్, స్వీట్ పొటాటో ఇవన్నీ తీసుకొచ్చారు. సో ఇంకా ములక్కాడ కూడా తీసుకొచ్చారనమాట. ఇవన్నీ ఈ విధంగా కట్ చేశాను. పప్పు అయితే ఉడుకుతుంది. అలాగే చింతపండు కూడా నానబెట్టేసి పక్కన పెట్టారు. బియ్యం కూడా నానబెట్టేశారనమాట. ఇంకా పిల్లలిద్దరూ అయితే ఇంకా ఫోన్ చూస్తున్నారండి. ఇక్కడైతే ఇంకా మా హస్బెండ్ ఇంకా మా అత్తయ్య గారు ఇంకిద్దరు మాట్లాడుకుంటూనే ఉన్నారనమాట. మా హస్బెండ్ అయితే మోస్ట్లీ ఇక్కడికి వచ్చిన తర్వాత టైం అంతా ఇక్కడే స్పెండ్ చేసినట్టున్నారు. ఎందుకంటే ఇంకా అత్తయ్య గారు అయితే ఇక్కడే స్టవ్ పెట్టేశారనమాట. ఇక్కడ వంట చేస్తూ ఉన్నారు. ఇంకా మా హస్బెండ్ కూడా ఇంకా అలా కూర్చొని ఇంకా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూనే ఉన్నారనమాట. బయట అయితే ఎండలు ఎక్కువ ఉన్నాయి. పిల్లలేమో బయటకు వెళ్ళిపోతానని చెప్పేసి అంటున్నారు. ఇంక సరేలే అని చెప్పేసి సామాన్లు కొని చాలా రోజులు అయిందనమాట. చాలా రోజులు కాదు, 1 year అయితే అవుతుంది. ఇవి అలాగే ఉన్నాయి పైన. ఇప్పుడైతే తీసాను అనమాట. పిల్లలిద్దరికి ఇచ్చాను, ఆడుతున్నారు. పిల్ల చాలా కంగారు వచ్చేసింది.
ఎక్కడ కొన్నాయి? తిరుపతిలో కొన్నాయండి. తిరుపతిలో కొన్నాయి కదా. మరి అప్పటి నుంచి తెచ్చుకోలేదు ఈ పిల్ల అక్కడికి. ఎలా మర్చిపోయింది? అయ్యే తిరుపతిలో కొన్నాయి అయ్యే కదా. ఈ సామాన్లన్నీ మేము తిరుపతిలో అయితే తీసుకున్నామండి. తిరుపతి వెళ్ళాం కదా మేము, అప్పుడు తీసుకున్న సామాన్లు అనమాట. ఇంక అప్పటి నుంచి గుజరాత్ అయితే పట్టుకెళ్ళలేదు, ఇక్కడే ఉంచేసాము. సో ఇప్పుడైతే తీసాను అనమాట. ఇంకిద్దరు ఆడుకుంటారు పిల్లలిద్దరు అని చెప్పేసి తీసాను. సో అవే చూపిస్తున్నాను అనమాట. ఈ చిన్న చిన్ని ఎంత బాగా కనిపిస్తున్నాయో, చాలా క్యూట్గా అనిపించినాయి. మీతో కూడా షేర్ చేసుకున్నాను అనమాట. తర్వాత అయితే మామయ్య గారు తాటి ముంజలు అయితే తీసుకొచ్చారండి. ఇప్పుడు తాటి ముంజలు వస్తాయి కదా, ఇవి ఏంటంటే ముదిరిపోయి అనమాట, లేతగా లేవు. మనకి కొబ్బరికే ఉంటుంది చూడండి, అది తింటే ఎలా ఉన్నదో ఇది అంత గట్టిగానే ఉన్నాయన్నమాట. లేతగా ఉన్నాయనుకోండి, మనం కాయతోటి ఇలా బొటనీళ్ళు ముంచుకొని తింటే అందులో నుంచి జ్యూస్ కింద వస్తుంది కదా, బాగుంటుంది అనమాట. ఇది ముదిరిపోయింది, లోన వాటర్ గట్ట ఏమీ లేదనమాట, ఉత్తిని అలా ఉన్నాయి. తర్వాత అయితే ఇక్కడ మ్యాంగో మిల్క్ షేక్ అయితే చేస్తున్నానండి. ఇక్కడ 2 మ్యాంగోస్ అయితే తీసుకున్నాను నేను. అట్లా ఇలా చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకొని మిక్సీ జార్లో అయితే వేసుకున్నాను అనమాట. ఇక్కడ పాలండి నేను డీప్లో పెట్టాను అనమాట. అది ఐస్ కట్టాలి, సగం కట్టింది సగం కట్టలేదనమాట, అక్కడే మీకు చూపిస్తున్నాను. ముందుగా మ్యాంగోస్ అయితే ఒకసారి మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్న తర్వాత అందులో షుగర్ అయితే వేసుకోవాలన్నమాట. మీకు ఎంత తీపి కావాలో అంత షుగర్ అయితే వేసుకోవాలి. షుగర్ వేసుకుని ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఐస్ కట్టిన పాలు అయితే వేసుకోవాలన్నమాట. అది గడ్డల కింద ఉంటే ఇంకా బాగుంటుంది, కాకపోతే కూలింగ్గా ఉన్నదనమాట. ఇంకా అదే వేసేసాను. అంతేనండి, మనం మెత్తగా గ్రైండ్ చేసుకున్నామంటే మ్యాంగో మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయిందనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. మా అబ్బాయి అయితే చాలా ఇష్టంగా తాగాడు, మా అమ్మాయి అయితే ఇలాంటివి తాగదనమాట అసలు అని. సో ఇంకా మా అబ్బాయికి అయితే ఇచ్చేసాను. ఇంకా మా అమ్మాయి కూడా కొంచెం అయితే తాగి కనుమదైతే వదిలేసిందనమాట. ఇంకా మా హస్బెండ్ అయితే నేను ఇప్పుడు తాగను, టీ తాగాను కదా తర్వాత తాగుతానని చెప్పేసి అన్నారు. ఇంక నేను కూడా తాగుతున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మేము రాకముందు అత్తయ్య గారు అయితే మామిడికాయ పచ్చడి అయితే పెట్టారండి, అంటే ఆవకాయ పచ్చడి అయితే పెట్టారనమాట. 3 డేస్కి అయితే కలుపుతారు కదా, ఈరోజు కరెక్ట్గా 3 డేస్ అయితే అయ్యిందనమాట. ఇంక అదైతే ఒక గిన్నెలోకి వేసి కలుపుతున్నారు. ఈ 3వ రోజు పచ్చడి కలిపినప్పుడు చాలా బాగుంటుంది. ఆ లాస్ట్లో గిన్నె కలుపుకొని తింటాం చూడండి అన్నం వేసుకొని, అది మాత్రం మా చిన్నప్పుడు అయితే చాలా ఇష్టంగా తినేవాళ్ళు. ఎవరైనా పచ్చడి కలిపితే చాలు వాళ్ళ ఇంటికి అన్నం పట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళం అనమాట. అంత ఇష్టం అనమాట మాకు ఈ ఆవకాయ పచ్చడి అంటేని. కాకపోతే ఇప్పుడు అంత తినట్లేదండి. ఈ వేడి పదార్థాలు తింటుంటే ఏంటంటే నాకు పింపుల్స్ అయితే వచ్చేస్తున్నాయి అనమాట. నాకు ఆవకాయ పచ్చడి కొత్తలో వేసుకోవడం చాలా ఇష్టం. ఉండిగొల్దిగా అంత ఇష్టం ఉండదు, కానీ కొత్తలో మాత్రం చాలా ఎక్కువ తింటానమాట. తిన్నప్పుడు మాత్రం ఒక నిండా పింపుల్స్ అయితే వచ్చేస్తాయి. అత్తయ్య గారు కొంచెం అన్నంలో ఓటేసుకుని చూడు, ఉప్పు కారం అన్నీ సరిపోయా లేదా అని చెప్పేసి అన్నారనమాట. సో అందుకే కంచంలో కొంచెం అన్నం వేసుకుని కొంచెం పచ్చడి అయితే వేశారనమాట. ఇంకా అత్తయ్య గారికి, నాకు, ఇంకా మా హస్బెండ్కి అయితే పెడతా ఉన్నాను అనమాట, ఉప్పు సరిపోయిందా లేదా అని చెప్పేసి. ఇంకా లాస్ట్లో మన టైం అయితే వచ్చేసిందండి, గిన్నె ఊర్పు. సో ఇప్పుడైతే గిన్నె అయితే ఊచుతున్నారు, కానీ అందులో అన్నం తక్కువైపోయింది, పచ్చడి ఏమో ఎక్కువైపోయింది అనమాట. చాలా ఎర్రగా కనిపిస్తుంది చూడండి. ఇంకా కొంచెం అన్నం ఉంటే బాగుండు అనిపించింది, కాకపోతే అన్నం ఎంతో లేదనమాట. ఇంకా నాకు మా హస్బెండ్కి అయితే ఇలా ప్లేట్లు అయితే తీసి ఇచ్చారు. ఇంకా అత్తయ్య గారు అయితే గిన్నెలు అయితే తింటున్నారు. పచ్చడండి ములగ్గా ఉన్నది కదా, చాలా బాగుందనమాట. చాలా స్పైసీగా చాలా టేస్టీగా ఉన్నది. ఇంక నేను తింటూ ఇంకా మా హస్బెండ్కి కూడా తినిపిస్తున్నాను. ఇక్కడతో అయితే ఈ వీడియో ఎంజాయ్ చేస్తున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.